Welcome to the HTML and CSS training videos. ఈ వీడియోలో మనం how many ways we can style the HTML page గురించి చూద్దాం. అంటే HTML పేజ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ఎన్ని రకాలుగా మనం స్టైల్ చేయొచ్చు. అది స్టైల్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటది CSS. CSS ని త్రీ టైప్స్ గా మనం HTML డాక్యుమెంట్ మీద అప్లై చేయొచ్చు. ఇంటర్నల్ స్టైల్స్, ఎక్స్టర్నల్ స్టైల్స్, ఇన్లైన్ స్టైల్స్. ఫస్ట్ మనం ప్రీవియస్ వీడియోస్లో ఇన్లైన్ స్టైల్స్ ఇంటర్నల్ స్టైల్స్ గురించి చూసాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టైల్స్ గురించి చూద్దాం. దానికన్నా ముందు నేను ఇన్లైన్ అంటే ఏంటి, ఇంటర్నల్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ఏంటి ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఇన్లైన్ స్టైల్స్. అండ్ ఇన్లైన్ స్టైల్ మే బి యూజ్డ్ టు అప్లై ఏ యూనిక్ స్టైల్ ఫర్ ఏ సింగిల్ ఎలిమెంట్. ఒక పేజ్లో ఉన్నప్పుడు మాత్రం, ఒక పేజ్లో ఆ ఎలిమెంట్ కన్నా ముందు, ఎలిమెంట్ అంటే ఏ ట్యాగ్ కానీ H1 ట్యాగ్స్ కానీ దీనికన్నా ముందు స్టైల్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి మనం ఆ లైన్ యొక్క అంటే ఆ ఎలిమెంట్ యొక్క స్టైల్ని మారుస్తాం. సో ఇందులో ఇన్లైన్ స్టైల్స్ ఎక్కడ చేస్తాం, ట్యాగ్ కన్నా ముందు రాస్తాం, ట్యాగ్లో రాస్తాం. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. ఇందులో 3 పేజెస్ ఉన్నాయి. ఇండెక్స్, కోర్సెస్ HTML, కాంటాక్ట్ .html 3 పేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అవుట్పుట్ని అబ్జర్వ్ చేయండి. సో హోము, కోర్సెస్, కాంటాక్ట్ ఈ 3 పేజెస్ ఉన్నాయి. బై డిఫాల్ట్గా నాకు ఇందులో ఏమేమి ఉన్నాయి, ట్యాగ్స్. ఒక H1 ట్యాగ్ అంటే index.html, ఒక H1 ట్యాగ్, 2 H2 ట్యాగ్స్, ఒక పారాగ్రాఫ్. కోర్సెస్లో కూడా అంతే, ఒక H1 ట్యాగ్, H2 ట్యాగ్స్, P ట్యాగ్. కాంటాక్ట్లో H1 ట్యాగ్, 2 H2 ట్యాగ్లు, P ట్యాగ్లు ఉన్నాయి. సో దానికన్నా ముందు లింక్స్ ఉన్నాయి. ఓకే, ప్రతి పేజ్లో కూడా లింక్స్ పెట్టాను నేను. ఎందుకు, ఒక వెబ్సైట్ లుక్ రావడానికి. రైట్. సో నాకు ఇప్పుడు ఏం కావాలంటే ప్రతి H2 ఎలిమెంట్స్ నాకు ఎల్లో కలర్లో డిస్ప్లే కావాలి. సో ఇన్లైన్ స్టైల్స్లో అయితే ఎలా రాస్తాం, ఇక్కడ స్టైల్ ఈక్వల్స్ టు కలర్ ఎల్లో అని రాస్తాం. ఓకేనా, ఇందులో H2 ట్యాగ్లో. సో సెకండ్ H2 ట్యాగ్స్ కూడా కావాలి కదా. సో నాకు అన్ని H2 ట్యాగ్స్, నా వెబ్సైట్లో ఏవైతే H2 ట్యాగ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఎల్లో కలర్లో రావాలి. అలాంటప్పుడు ప్రతి H2 ట్యాగ్స్లోనూ, H2 ఎలిమెంట్లోనూ మనం స్టైల్ అనే అట్రిబ్యూట్ తీసుకుని కలర్ కోలను ఎల్లో అని ఇస్తాం. సో అన్ని పేజెస్ని సేవ్ చేయాలి కంపల్సరీగా. కంట్రోల్ S. చూడండి, ఇప్పుడు అన్ని పేజెస్కి ఉండే H1 ఎలిమెంట్స్ కలరు, H2 ఎలిమెంట్స్ కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు నాకు ఎల్లో సరిగ్గా కనపట్టలేదు కాబట్టి బ్లూ మార్చాలనుకున్నాను. మళ్ళీ ఏం చేయాలి, అన్ని పేజెస్ ఓపెన్ చేసి కలర్ దగ్గర బ్లూ అని టైప్ చేయాలి. సో ఇదంతా చాలా టైం, అంటే చేంజ్ చేయాలంటే చాలా టైం ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 H2 ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అలాంటప్పుడు మన సైట్లో మొత్తం ఒక 100 పేజెస్ ఉన్నాయి. 100 పేజెస్లోనూ ఒక 1000 H2 ట్యాగ్స్ ఉన్నాయి. అలాంటప్పుడు చేంజ్ చేయాలంటే ఇన్లైన్ స్టైల్స్ యూజ్ చేసుకుని చేంజ్ చేయాలనుకుంటే ఒక్కదానికి 2 seconds పట్టినా 2000 seconds పడుతుంది ఇవన్నీ చేంజ్ చేయాలంటే. దాన్ని రెక్టిఫై చేయడానికి మనం ఇంటర్నల్ స్టైల్స్ వాడుతున్నాం. ఓకేనా, ఇంటర్నల్ స్టైల్స్ వాడడం వల్ల మనం పేజ్కి ఒకసారి చేంజ్ చేస్తాం. ఈ ఇంటర్నల్ స్టైలింగ్స్ ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ వీడియోస్.